దేశం మొత్తం ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఇంకొక ఎత్తు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. ఈసారి ఇంకో అడుగు ముందుకు వేసి మరింత రంజుగా ఉండబోతున్నాయి. అందులోనూ కూటమి అందరూ కలిసి ఒకవైపు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇంకొక వైపు. చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న ఈ ఎలక్షన్స్ అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 175/175 అని చెబుతూ చంద్రబాబుని కుప్పంలో ఓడించి తీరుతామంటూ ప్రణాళికలు రచించుకుంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ని గాజువాక, భీమవరం రెండింట్లోనూ ఓడించారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో లోకేష్కి ఓటమి రుచి చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఒక్క చంద్రబాబు తప్ప మిగిలిన ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓటమి రుచి చూసేశారు. అందుకే ఈసారి చంద్రబాబుకి కూడా ఓటమి రుచి తప్పదా అనేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఈ 3 నియోజకవర్గాల వైపు దృష్టి సారిస్తే ఉత్తరాంధ్ర ప్రజానీకం మాత్రం బొబ్బిలి వైపు చూస్తోంది. ఎందుకంటే బొబ్బిలి పేరు చెప్పగానే వీరబొబ్బిలి అని గుర్తిస్తుంది. ఆ వీరబొబ్బిలి అనగానే చరిత్రలో నిలిచిన రాజుల యుద్ధం గుర్తొస్తుంది. ఆనాటి రాజుల వంశంగా కీర్తించబడుతున్న వారే నేడు ప్రజాస్వామ్య ఎన్నికల్లో పాల్గొంటున్నారు. రాజులని ఢీకొట్టాలంటే అవతల వ్యక్తి ఎంతటి వాడై ఉండాలి? అంతటి సత్తా వైఎస్ఆర్సీపీలో ఎవరికి ఉంది? దీనికి సమాధానం 2019 ఎన్నికల్లోనే దొరికేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లోనే శంబంగి వెంకట చిన్నపల్లాయుడు గారిని తమ అభ్యర్థిగా నిలిపి రాజులకు ఓటమి రుచి చూపించారు. మీరు గమనించారో లేదో, నేను ఆ రాజులు అంటున్నాను, రాజు అనడం లేదు. అవును, ఇక్కడ పోటీ పడుతుంది రాజు కాదు, రాజులు. ఇక్కడ ఓడించాల్సింది రాజుని కాదు, రాజుల్ని. మరి ఈ ఎన్నికల్లో కూడా రాజులకి ఓటమి తప్పదా? లేక శంబంగి వెంకట చిన్నపల్లాయుడిని రాజులు ఓడించగలుగుతారా? ఇది ఈరోజు ఉత్తరాంధ్రలో జరుగుతున్న చర్చ. 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ చేసేసి 9కి 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఈసారి కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. కాకపోతే బొబ్బిలి నియోజకవర్గంకి వచ్చేసరికి పోటీ రసవత్తరంగా ఉంటుందా, ఏకపక్షంగా ఉంటుందా? ఏకపక్షంగా ఉంటే ఎవరి పక్షాన ఉండబోతుంది అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న శంబంగి వెంకట చిన్నపల్లాయుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న రాజులు గతంలో కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. మరి నియోజకవర్గ ప్రజల నాడిని ఏ విధంగా అంచనా వేయగలుగుతాం? శంబంగి వారు 1983లో తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బొబ్బిలి రాజులు మాత్రం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో 2004, 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో వైసీపీ తరపున గెలిచారు. రాజకీయాల్లో విలువలకి వలువలు ఉండవని నిరూపించిన ఘన చరిత్ర మన బొబ్బిలి రాజులది. వలువలు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చేమో. వలువలు అంటే వస్త్రాలు అని అర్థం, వస్త్రాలు ఉండవు అని దీని అర్థం. రాజులు అంటే యుద్ధం మాత్రమే కాదు, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి ధర్మాన్ని రక్షించేవారని మనకు తెలుసు. తమ రాజ్యంలో ఎవరైనా నీతి దాటి ప్రవర్తిస్తే వారిని ఉరికంబం ఎక్కించడానికైనా, తల తెగనరకడానికైనా వెనుకాడేవారు కాదు నాటి రాజులు, మహారాజులు. మరి నేడు అదే రాజవంశం అని చెప్పుకుంటూ చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకుంటున్న చందంగా చలామణి అవుతున్న నేటి రాజులు చేసిన నీతి మాలిన హేయమైన రాజకీయాలు ఇప్పుడు జనం మరిచిపోలేదు, ఎప్పటికీ మరిచిపోలేరు. చరిత్రలో అదో మాయని మచ్చగా శాశ్వతంగా ఉండిపోతుంది. బొబ్బిలి రాజులంటే ఆర్వీఎస్కే రంగారావు, ఆర్వీఎస్కేకే రంగారావు. వీరిద్దరూ ఇంతవరకు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆర్వీఎస్కే రంగారావుని సుజీకృష్ణ రంగారావు గాను, ఆర్వీఎస్కేకే రంగారావుని బేబీ నాయకుని గాను పిలుస్తారు. ఇందులో సుజీకృష్ణ రంగారావుకి రాజకీయ జీవితం ఇచ్చింది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలోనే 2004, 2009 ఎన్నికల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట చేరి వైసీపీ తరపున 2014లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడే వీరి బుద్ధి గడ్డి తింది. నీచ రాజకీయాలకి, వెన్నుపోటు రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు మాటలకు, ప్రలోభాలకు లొంగిపోయి
మంత్రి పదవి పొందడానికి నీచానికి దిగజారి విలువలతో పని లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో గెలిచిన ఆయన అడ్డదారిన తెలుగుదేశం కండువా కప్పుకొని మంత్రి అయిపోయారు. ఈ మధ్య చివరిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడు సుజయకృష్ణ రంగారావుని విమర్శించలేదు అంటూ, అంత మంచివారు మా సుజయకృష్ణ రంగారావు అంటూ ఆయన అనుచరగణం జబ్బలు చరుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ నియోజకవర్గం వెళ్ళినా అక్కడి స్థానిక ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేసిందే లేదు. జగన్ గారి విమర్శలు కేవలం చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ ఉంటాయి, అంతే తప్ప లోకల్ లీడర్స్ని టార్గెట్ చేస్తూ ఉండవు. అయినా కూడా గతంలోనే బొబ్బిలి రాజులను ఉద్దేశించి సంతలో పశువుల్లా అమ్ముడుపోయారని అంత స్పష్టంగా చెప్పాక కూడా ఇంకా ఏమీ అనలేదు అనేవారిని ఏమనాలి? పశువుతో పోల్చాక కూడా ఇంకా అనడానికి ఏముంటుంది? రాజులు చేసిన ఈ నీతిమాలిన రాజకీయాలకు ప్రజలు 2019లోనే వారికి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఆ ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావు ఓటమి రుచి చూశారు. కేవలం బొత్స సత్యనారాయణ గారిపై ఉన్న దురభిప్రాయంతో తమకు వైసీపీలో ఉంటే మంత్రి పదవి దక్కదన్న బలమైన ఉద్దేశంతో నీతిమాలిన పనిచేసి జనం ముంగిట మహారాజులా సగర్వంగా ఉండాల్సిన వారు దోషిలా తలదించుకొని నియోజకవర్గం వదిలి దూరంగా వెళ్ళిపోయి ప్రజలకు మొహం చాటేసే పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకున్నారు. నంద్యాల బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీరు కూడా రాజీనామా చేసి ఉంటే బై ఎలక్షన్స్లో గెలవడానికి ఏ విధంగా అయితే నంద్యాలలో చంద్రబాబు నిధుల వరద కురిపించాడు, ఆ విధంగా బొబ్బిలిలో నిధుల వరద పారి నియోజకవర్గం అభివృద్ధి చెంది నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగి ఉండేది. కానీ స్వప్రయోజనాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టని సుజయకృష్ణ రంగారావు అలా చేయకుండా చరిత్రహీనులయ్యారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మళ్ళీ ఆయనే తెలుగుదేశం తరపున పోటీ చేస్తే మరోసారి దారుణమైన ఓటమి తప్పదని గుర్తించిన సుజయకృష్ణ రంగారావు ఈసారి తాను కాకుండా తన సోదరుడు ఆర్వీఎస్కేకే రంగారావు అంటే బేబీ నాయనను రంగంలోకి దించుతున్నారు. ఒకే తానులోని ముక్కైన ఈ బేబీ నాయనను ప్రజలు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఇక్కడ రాజులు చేసిన నీతిమాలిన పనికి కారణం ఏంటి అంటే నియోజకవర్గంలోని సామాన్యుడు సైతం చెప్పే కారణం ఒక్కటే, తమ అక్రమార్జిత భూములను అన్యాక్రాంతంగా సంపాదించుకున్న భూములను కాపాడుకోవడానికేనని. మరి ఇలాంటి ఈ రాజులకు నియోజకవర్గంలో దానగుణం ఉందనే పేరు ఉంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తాము యుద్ధాలు చేసో ఇంకోటి చేసో సంపాదించిన ఆస్తులను దానం చేస్తే అది వేరే విషయం. కానీ ఇక్కడ బలహీన వర్గాలకు చెందిన భూములను స్వాధీనం చేసుకుని దాన ధర్మాలు చేసేస్తూ వాటిని చూపించి ఎన్నికల్లో గెలవాలనుకుంటే సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున రెండోసారి పోటీ చేస్తూ వీరిని మరోసారి ఓడించడానికి సిద్ధమవుతున్న సంబంగి వెంకట చిన్నపల్లాయుడు గారి రాజకీయ అనుభవం, నియోజకవర్గం మొత్తంగా ఆయనకు ఉన్న తమ సామాజిక వర్గ బలం, దానికి తోడు ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనపై ఉన్న ఆదరణ, ఇవన్నీ బొబ్బిలి రాజులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు మంత్రి పదవి అనుభవించి మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా, ఉంటే చర్చకు సిద్ధమని సంబంగి వర్గం తోడగొట్టి మరీ సవాల్ విసురుతోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రోటెం స్పీకర్గా గుర్తించి సముచిత గౌరవం ప్రసాదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంబంగి గారిపై ఉంచిన నమ్మకం ఆయనకి మరింత బలాన్ని ఇస్తోంది. చంద్రబాబు నాయుడు బొబ్బిలి నియోజకవర్గం సందర్శించి భారీగా ఏర్పాటు చేసిన సభలో బేబీ నాయనను పక్కనే ఉంచుకొని సైకిల్ పోవాలి అంటూ ఇచ్చిన పిలుపు పాపం పచ్చ పార్టీ అభిమానుల్లో కలవరపాటుకు కారణమవుతోంది. ప్రజలు చాలా తెలివైన వారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ వీడియోపై బొబ్బిలి నియోజకవర్గంపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలు చేయడం కొంచెం ఆలస్యమైంది. ఇక నుంచి రెగ్యులర్గా మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తాను. తెలుసు కదా, నేను మీ నాగేష్ గుంగుల. థ్యాంక్ యూ.